ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యపు దేవా సత్యములను గ్రహించుకొని మా జీవితంలో సరి చేసుకునే దానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనములను చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనము చదువుకున్న వాక్య భాగము అనేక సార్లు చదువుకొని ధ్యానించిన ఒక వాక్య భాగముగా ఉన్నది. ఇది ఆదియందు వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చిన కార్యమును జ్ఞాపకం చేస్తుంది. ఆదియందు ఉన్న వాక్యము అనగా యేసు ప్రభు మన కోసము తను తాను రిక్తునిగా చేసుకొని శరీరధారిగా మన మధ్య నివసించి మనకు అనగా నీకును నాకును విమోచన కలిగించేదానికి తను తాను బలిగా అర్పించుకున్న కార్యమును జ్ఞాపకం చేస్తుంది. ఆయన మన మధ్య నివసించినాడు, మనలను విమోచించేదానికి ప్రాయశ్చిత్తం చేసినాడు. నేను ఏ బలహీనతకు గురి అవ్వలేదు, నాలో ఏ లోపము లేదు అని నీవు చెప్పటానికి లేదు. మానవులైన మన యొక్క అంతరంగంలో, నా అంతరంగంలో, నీ అంతరంగంలో ఏమున్నదని దేవునికి బాగా తెలుసు. అనేక మంది యొక్క అంతరంగంలో వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న రీతిగా అనేకమైన చెడు తలంపులు, దుష్ట కార్యములు, దొంగతనములు, జారతపు కార్యములు, వ్యభిచారపు కార్యములు, మోసము, ఇలాంటి కార్యములతో నింపబడి ఉంటుంది. అయితే వీటి నుండి విమోచించి నిన్ను నన్ను విడిపించి దేవునితో సహవాసమును కుదిరించేదానికి, అనగా నీవు దేవుని కృపను పోగొట్టుకున్న కాలములో నుండి నేను దేవుని యొక్క కృపలేకి నడిపించేదానికి ప్రభు నీ కోసము నా కోసము ఈ లోకమునకు వచ్చినాడు. నేను ఎటువంటి పాపము చేయలేదంటే నీవు అబద్ధికుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ జీవితంలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి, కానీ వాటిని ప్రభు సరిచేసి తనకు యుక్తమైన ఒక వ్యక్తిగా, ఒక పాత్రగా నీ జీవితాన్ని మార్చుకుంటున్నాడు. పనికిరాని పాత్రని నేను పడవేయలేదు. నీ జీవితము నాశనం అయిపోవాలని ప్రభు ఎన్నడూ కోరుకొనలేదు. అపవాది యొక్క ఆలోచనలు అలాగున్నాయి, కానీ ప్రభు తన ప్రేమ చేత నీకు విడుదల ఇవ్వాలని, నిన్ను రక్షించాలని తానే ఈ లోకమునకు దీనుడుగా దిగి వచ్చి నీకు నాకు విడుదల కలుగునట్లుగా సిలువలో తన యొక్క ప్రాణమును అర్పించినాడు. ఆయన వలన సమస్తము కలిగినది. ఈ లోకములో ఉన్నవన్నీ ఆయన సృజించినవే. ఈ లోకములో ఉన్న కార్యములన్నీ ఆయన వలనే సృజించబడినవి. ఆయనను నిన్ను నన్ను విమోచించాలని ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు వచ్చినారు. నీ జీవితములో ఏ బలహీనత నిన్ను దేవుని సన్నిధికి దూరము చేస్తున్నది? ఏ కార్యము నీ కోసము త్యాగము చేసి, నీ కోసము ఇంత గొప్ప యాగము చేసిన ప్రభు యొద్దకు నీవు రాకుండా ఆటంకముగా ఉన్నది? ఆది నుండి నీ కోసము ఆయన సమస్తమును చేసిన వాడిగా ఉన్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకుని తండ్రితో పాటు ఉండే ఆ గొప్ప కృపను, ఆ గొప్ప భాగ్యమును విడిచిపెట్టి భూమికి దిగివచ్చి నీ కోసం ఇంత గొప్ప కార్యము చేయాలని ఆశించడానికి నీవు ఎంతగా దేవునికి రుణపడి ఉన్నావు, ఎంతగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉదయ కాలమున
మనం అనుకొనవచ్చు, నేను అనుకొనవచ్చు, నీవు అనుకొనవచ్చు, నా వంటి మంచివాడు మరి ఒక్కడు లేడని. నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి, నేను ఎవ్వరికి ఏ కీడు చేయలేదని. అయితే నీ బలహీనతలను, నీ అంతరంగములో ఉన్న ప్రతి కార్యమును ప్రభు చూస్తున్నాడు. నీలో ఏ లోపం ఉన్నదో అని ప్రభు ఎరిగి ఉన్నాడు. నిన్ను విడిపించి నిన్ను రక్షించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. నశించి నరకానికి పోకున్నట్లుగా నీ జీవితాన్ని మార్చి ఆయనతో పాటు నీవు నివసించేదానికి, నీ కోసము మార్గమును సిద్ధపరిచేదానికి తన్ను తాను రిక్తునిగా చేసి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించి మనకు విడుదల ఇచ్చి ఆయన తండ్రితో మనల్ని సమాధానపరచ సంధి కుదిరించడానికి ఈ లోకమునకు వచ్చినాడు. అటువంటి ప్రభువుని కలిగి ఉన్న నీవు నేను ఎలాంటి జీవితమును జీవిస్తున్నామని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని ఇతరులకు చూపిస్తున్నామా? యేసు ప్రభు ఇలాగ ఉన్నాడు, ఆయన యొక్క కుమారులము, ఆయన యొక్క కుమార్తెలము, ఆయనను వెంబడించే మనము ఎలాగున్నామని మనము ఇతరులకు ముందు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. నీవు చేసే కార్యములను బట్టి ఎవరైనా ఎన్నడైనా నీవు క్రైస్తవుడువా అని నిన్ను చూసి ప్రశ్నించి నీ దగ్గర సమాధానం కోరుతున్నారంటే నీ జీవితము దేవుని ముందు ఎలాగున్నదో అనేది నువ్వు గుర్తించుకోగలవు. నీవు చేసే మంచి కార్యము, నీ యొక్క నడకను చూసి ఒకరు నిన్ను చూసి యేసు ప్రభును గుర్తించగలిగితే నీవు ధన్యుడవు. నీవు చేసే కార్యములను చూసి, నీవు నడుచుకునే విధానమును చూసి నీవు కూడా క్రైస్తవుడువా అని ఎవరైనా ప్రశ్నించినారంటే అంతకన్నా చెడు సాక్ష్యము వేరే ఒకటి లేదు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ఉదయకాలమున దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ కోసము సమస్తమును విడిచిపెట్టి తండ్రితో పాటు ఉండి ఆనందించవలసిన ఆయన ఈ ఉదయకాల సమయమున నీ కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకున్న ప్రభువుని నీవు ఎలాగూ ఇతరుల ముందు చూపిస్తున్నావు, లేకపోతే ఇతరులు ఎలాగూ నీలో నుండి యేసు ప్రభువును చూస్తున్నారు అని గ్రహించుకో. ఎందుకంటే తండ్రితో పాటు ఉండవలసిన ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకమునకు వచ్చినాడు, నీకు విమోచన ఇవ్వాలని ఆశించినాడు, నీ జీవితమును మార్చాలని ఆశించి సమస్తమును విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి 33 సంవత్సరములు జీవించి 33.5 సంవత్సరము జీవించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని నీకు విడుదల ఇచ్చినాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఎలా జీవిస్తున్నావు? నీ యొక్క అంతరంగము ఎలాగున్నది? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఈ లోక కార్యములను, లోకంలో ఉన్న వాటిని నాయన ఆశించి మమ్మల్ని ప్రేమించి మా కోసము భూమికి దిగి వచ్చిన నిన్ను మార్చిన వారిగా ఉండకుండానట్లుగా నీ వైపు చూసి నీ కోసము జీవించే కృపను మాకు అనుగ్రహించమని, మా బలహీనతలను క్షమించి అంతము వరకు దేవా నడిచి నీతోనైనా కలిసి ఉండే కృపను దయచేయమని, నీ రాజ్యంలో మేము కూడా వారసులుగా ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.